దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. యెషయా గ్రంథములో నుండి 55వ అధ్యాయంలో 3వ వాక్య భాగములో 4వ భాగం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతును. దావీదు గారికి దేవుడు చూపించిన కృప టెంపరరీ కాదు, పర్మనెంట్, శాశ్వత కృప. ఈ కృప మనల్ని విస్తరింపచేస్తుంది. ఈ కృప మనల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత ఆశీర్వాదానికి దారి చూపిస్తుంది. దావీదుకు దేవుడు చూపించిన ఆ కృప, శాశ్వత కృప మనకును చూపిస్తాడు దేవుడు. మీరు ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పట్ల దేవుడు చేసిన కార్యము లేదా దేవుడు చేసిన అచంచలమైన అద్భుతమైన కార్యాన్ని ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చేయనే ఉన్నాడని అర్థం. కనుక దేవుడు దావీదుకు చేసిన ఆ శాశ్వత కృప మనకును చూపే దేవుడు. ఎందుకంటే మనకంటే బలాఢ్యులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే సీనియర్స్, తెలివి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నిన్ను మాత్రం దేవుడు విడువక ఎడబాయక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ముందు ఎంతమంది సీనియర్స్ ఉండని, ఎంతమంది అనుభవశాలులు ఉండని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అదే దాని వాగ్దానంలోని సత్యం. శాశ్వత కృప దేవుడు దావీదు గారికి చూపించింది శాశ్వత కృప. పైగా దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కనుక దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ ఫిజికల్ లైఫ్ స్టైల్ చూసినప్పుడు మీరు డాక్టర్ కావచ్చు, లేదా ఇంజనీర్ కావచ్చు, లేదా లాయర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నతమైన వ్యక్తి కావచ్చు, లేదా చాలా లో స్టేటస్లో ఒక జాబ్ హోల్డర్ కావచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నీకు అసలు చదివే రాదు కావచ్చు, అంత పేదరికంలో ఉండవచ్చు. నీ స్టేటస్ని బట్టి కాదు దేవుడు చూపించేది ఆయన ప్రేమ, ఆయన అనాది కాల సంకల్పం. ఈ విషయాన్ని గమనించండి. మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వాళ్ళ భక్తిని బట్టి దేవుడు ఇష్టపడి నేను రక్షించడం అనేది బైబిల్ చెప్పటం లేదు. బైబిల్ చెప్పేది ఏంటంటే మీ తల్లి గర్భం, ఇంకా చెప్పాలంటే మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ గర్భములో నువ్వు పిండమై కాకముందే దేవుడు నిన్ను చూశాడు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తన కోసం. అందుకే నీకు శాశ్వతమైన స్పెషల్ గ్రేస్ ఇస్తాడు దేవుడు. నీకున్న జ్ఞానము, తెలివి, వివేకము, చదువు ఇవేమి కాదు, ఆయన స్పెషల్ గిఫ్ట్ అన్నట్టు అది. కనుక మీ ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానం, దేవుని బట్టి మీరు ధైర్యం కలిగి దావీదుకు చూపించిన శాశ్వత కృపను మీకును చూపుతున్న దేవుని నమ్మండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ పరిస్థితిని దేవుడు మీరు అంచనా వేయనంతగా మీరు అంచనా వేయనంతగా దేవుడు మీకు సహాయపడతాడు. ఆయనలోని స్పెషాలిటీ అది. ఇక్కడికి ధైర్యంగా ఉండండి. దేవుడు తన శాశ్వత కృపతో మిమ్మల్ని దర్శించు కాలం వరకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కొందనాలు. మా ఇలా మీరు చేసిన ఉపకారములకై, మేలులకై మీకు మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.